హాయ్ అండి. ఈరోజు ఆదివారం కదా, పిల్లలు చికెన్ తిందామన్నారు. అందుకని చెప్పేసి పాతకాలంలో బిర్యానీ పలావ్ ఎలా చేస్తున్నారో చూద్దామని చెప్పేసి నేనైతే పలావ్ చేశాను. ఇందులో ఎలా అంటే అండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేపుకున్న మసాలా దినుసులు అయితే నేను తక్కువగా వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. మీకు కావాలంటే మీరు బిర్యానీ సామాన్లు వేసుకోండి. నేనైతే తక్కువ వేసాను, పిల్లలు కదా. ఉల్లిపాయలు బాగా వేగాయి నా దగ్గర. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆయిల్ అయితే బయటకు వచ్చిందండి. బయటకు వచ్చిన తర్వాత పసుపు వేసుకున్నాను. మీకు నచ్చితే పసుపు వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. పసుపు వేసుకున్నాక టమాటా అయితే, ఇక్కడ టమాటాలు ఏంటంటే, మీరు టమాటాలు వేసిన తర్వాత వెంటనే కలపద్దు, మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటే ఇమ్ముకుంటుంది. ఇమ్ముకున్న తర్వాత బయటికి ఆయిల్ వస్తుంది. ఆయిల్ వచ్చిన తర్వాత చికెన్ వేసుకోండి. చికెన్ వాటర్ కొంచెం తక్కువగా ఉండేటట్లు చూసుకోండి. చికెన్ వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ వేసిన తర్వాత చికెన్ ఉడికితే కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్ కొంచెం తగ్గేటట్లు చూసుకోండి. దాంట్లో గరం మసాలాలు వేసుకోండి. అంటే బిర్యానీ మసాలాలు దొరుకుతాయి కదా బయట, ఆ మసాలాలు అయితే వేసుకోండి. ఇది రైస్ అయితే నేను మామూలు రైస్ అయితే వేసుకున్నానండి. బాస్మతి రైస్ అయితే వేయలేదు. దీనికి 1-2 నీళ్ళు అయితే వేసుకోండి. నిమ్మ చెక్క, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకున్నాక ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ వదిలేయండి అలా. అదే ఇమ్ముకుంది. ఇదిగోండి, నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి.